థ్యాంక్ యూ నవీన్ గారు సార్. ఇక్కడ సార్ వెంకట్ ఎన్టీవీ. మీ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజరు దసరాకి రాబోతున్నట్టుగా వస్తుంది, న్యూస్ వస్తున్నాయి. ఏమన్నా గేమ్ చేంజర్ అప్డేట్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా? 7:30 ఫస్ట్ షాట్ సార్, 6:30 ప్యాకప్ సార్, అంతే సార్. లంచ్ బ్రేక్ సార్, అంతే సార్. మేకప్ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన కాస్ట్యూమ్ వేసుకోవాలి. జస్ట్ శంకర్ గారు ఏం చెప్తారో అది ప్రాపర్గా వింటే మనకు మంచిది సార్, వినకపోతే కష్టం సార్. సో ఇదే సార్, అంటే చాలా పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. అండ్ అంటే షూటింగ్ జరిగేటప్పుడు షూట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అండ్ ఈ రిలీజ్ డేట్ల గురించి ఐ థింక్ నాకు ఐడియా లేదు సార్, బికాస్ ఇంకా వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వి జస్ట్ ఫినిష్ వన్ షెడ్యూల్, ఆల్మోస్ట్ ఫినిష్ రాజమండ్రిలో ఫినిష్ చేసి వచ్చాము. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సార్, బాగా వచ్చింది. క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. చరణ్ గారితో కాంబినేషన్ మీకు ఏమైనా ఉందా సార్? సార్ అవును సార్, సినిమా కాంబినేషన్ చరణ్ గారితోనే సార్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ సార్. నవీన్ గారు, థ్యాంక్ యూ. అయితే మీకున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. సో ఏమైనా ప్రెజర్ ఉందా, రెవెన్యూ వస్తుందా లేదా అట్లా ఏమన్నా? లేదండి, ప్రెషర్ అయితే లేదు. ఎందుకంటే నా ఇంతకుముందు సినిమాలు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ చూసి ద వే ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ మీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ గాడ్, వెన్ యు ఆర్ హానెస్ట్ టు యువర్ వర్క్, అంటే యాజ్ ఏ యాక్టర్ మీకు మంచి ఉంది, ఫ్యాన్స్ నుంచి అయితే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ కమర్షియల్ హిట్ అనేది వేరు కదా. ఐ థింక్ దిస్ వుడ్ బి ద వన్ అనుకుంటా అండి. ఐ థింక్ అక్బర్ సార్ గాడ్ రూపంలో వచ్చి హీస్ గివింగ్ మీ లైక్ దిస్ బడ్జెట్, హీ గేవ్ మీ దిస్ బిగ్ బడ్జెట్, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ కాజ్ ద బడ్జెట్. ఇట్స్ ఆల్ ఇన్ హిమ్, లైక్ హీల్. అయితే మీరు మూవీస్ లోకి రాకముందు డాన్స్ మాస్టర్ గా ఏదో వర్క్ చేశారు తెలుసు. అయితే చాలా మంది అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళంతా కూడా డాన్స్ మాస్టర్స్ కాకపోయినా కూడా వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. బట్ అలాంటి రోల్ ఎప్పుడు మీకు రాలేదా, లేదా రిజెక్ట్ చేశారా? నేను డాన్స్ మాస్టర్ అయింది అప్పుడు అండి సర్వైవల్ కోసం అండి, టు ఫీడ్ మై ఫ్యామిలీ. నౌ బట్ ఏ మూవీలో కూడా ఒక మంచి డాన్స్ చేసిన షార్ట్ గానే ఎక్కడ మేము చూడలేదు సరిగ్గా. సో అంటే మేబీ నేను నోటీస్ చేయలేదేమో. ఐ థింక్ అలాంటి కథ నాకు ఆ కథల్లో నేను లేను అనుకుంటా, డ్యాన్స్ చేసే కథల్లో నేను లేను అనుకుంటా. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటివి వస్తే షూర్లీ అండ్ డ్యాన్స్ విల్ బీ విత్ మీ. లైక్ ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్. అండ్ షూర్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే చేయాలండి. మూవీ అవుట్పుట్ చూసారా మీరు? ఇంకా లేదు. ఇదండి, అంటే రీసెంట్ గా సైలెంట్ గా వచ్చింది మహారాజా మూవీ, బట్ మాస్టర్ పీస్ అయింది. మళ్ళీ మీరు ఇందాక కోట్ చేస్తూ కూడా మళ్ళీ అలాంటి సినిమా అన్నట్లు అన్నారు. సో అంత సక్సెస్ వస్తుందని నమ్మకం? అలాంటి సినిమా అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ దే రియాక్టెడ్ టు దట్ ఫిలిం. సో అలాగే దీన్ని కూడా రియాక్ట్ అవుతారు, అలాంటి ట్విస్ట్ ఉన్నాయి అని చెప్పాను. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.